నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం. భేటీ ప్రారంభంలో పవార్ మరణాన్ని ప్రస్తావించిన సీఎం చంద్రబాబు సంతాపం తెలిపిన మంత్రి మండలి కేబినెట్ లో సంతాప తీర్మానం. వికసిత్ భారత్ కు 2026 పునాది సంవత్సరమన్న రాష్ట్రపతి ముర్ము పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్, ఈ నెల 29న ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్న నిర్మల. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మహిళా లైంగిక ఆరోపణలు రేపు చేసి 5 సార్లు అబార్షన్ చేయించాడని ఫిర్యాదు. ఆరోపణలు అవాస్తవం, రాజకీయ కుట్రేనన్న ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు. దర్యాప్తు విషయంపై స్పందించిన ఏపీ మహిళా కమిషన్. భీమవరం వైసీపీ నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం. పార్టీ బలోపేతంపై భీమవరం నేతలకు జగన్ దిశానిర్దేశం. రాబోయే ఎన్నికల వ్యూహాలపై వైఎస్ జగన్ చర్చలు. భీమవరం రాజకీయాల్లో వైసీపీకి కొత్త ఉత్సాహం. మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క పరిశీలన. భక్తుల భద్రతకి అత్యంత ప్రాధాన్యమన్న మంత్రి. అన్ని శాఖల సమన్వయంతో జాతర నిర్వహణ, సాంప్రదాయాలు కాపాడుతూ జాతర ఘన నిర్వహణ. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై విస్తృతంగా చర్చ జరిగింది. భీమవరం వైసీపీ ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకట్రాయుడుతో పాటు పలువురు కీలక నేతలు సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా జగన్ సూచనలిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లో మరింతగా తీసుకువెళ్లాలని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. కార్యకర్తలు ప్రజలతో నిరంతరం అనుసంధానంలో ఉండాలని, పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో బలంగా నిలబెట్టాలన్నారు. ఈ సమావేశం భీమవరం రాజకీయాల్లో వైసీపీకి కొత్త ఉత్సాహం తీసుకొచ్చిందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేబినెట్ సమావేశం ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషాద ఘటనను ప్రస్తావిస్తూ సంతాపం తెలిపారు. అజిత్ పవార్ తో తనకున్న పరిచయాన్ని గుర్తు చేసుకున్న సీఎం ఆయన మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని వ్యాఖ్యానించారు. ముంబై నుంచి బారామతి వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మరో 5గురు మృతి చెందడంపై కేబినెట్ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఏపీ కేబినెట్ ప్రత్యేక తీర్మానం చేసింది. రాజకీయాలకు అతీతంగా ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది బాధాకర ఘట్టమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. పాక్ ఉగ్రస్థావరాలపై గతేడాది చేపట్టిన ఆపరేషన్ సింధూర్ భారతదేశ శౌర్యానికి నిదర్శనమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్నుద్దేశించి ఆమె ప్రసంగిస్తూ ఉగ్రవాదానికి గట్టి సమాధానం ఇవ్వగల సామర్థ్యం భారత్కుందని ఈ ఆపరేషన్ స్పష్టంగా చూపిందన్నారు. 2025 నాటికి దేశ రక్షణ ఉత్పత్తి 1.5 లక్షల కోట్లను దాటిందని, ఆయుధ ఎగుమతులు 23,000 కోట్లకు పైగా నమోదయ్యాయని వివరించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా భారత రక్షణ రంగం ప్రపంచ స్థాయిలో విశ్వసనీయత సాధించిందని అన్నారు. इसी भावना से देश की सुरक्षा सुनिश्चित कर सकते हैं। भारत ने सिद्ध किया है कि शक्ति का प्रयोग
उत्तरदायित्व और विवेक के साथ किया जा सकता है। ऑपरेशन सिंदूर से विश्व ने भारतीय सेना का शौर्य और पराक्रम देखा। हमारे देश ने अपने संसाधनों के बल पर आतंकियों के अड्डे को ध्वस्त कर दिया है। मेरी सरकार ने कड़ा संदेश दिया है कि भारत पर किसी भी आतंकी हमले का जवाब दृढ़ और निर्णायक होगा। सिद्धू जोल समझौते को स्थगित किया जाना भी आतंकवाद के विरुद्ध हमारी लड़ाई का हिस्सा है। देश की रक्षा व्यवस्था को और मजबूत बनाने के लिए मिशन सुदर्शन चक्र पर भी काम हो रहा है। డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీతి కబుర్లు చెప్తుండడం సరైంది కాదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. టీడీపీ ఎంపీ నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ పై ఉన్న భూదోపిడీ ఆరోపణలపై పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో నైతికత విలువల గురించి మాట్లాడే నాయకులు ముందు తమ పార్టీ నేతలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు. భూదోపిడీ వంటి అంశాలపై నిష్పక్షపాత విచారణ జరగాలని, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడమే హక్కు అని బొత్స పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. దాంతోపాటు ఇది అన్యాయం అని చెప్పారు. ఈ రకమైన 5,000 కోట్ల భూమిని చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు చేయడం చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్పి ఇది కాబట్టి ఇవాళ మొదటి విడతగా మేము ఇచ్చాం. ఇంకా రేపు వచ్చి సైట్ విజిట్ కూడా వెళ్తున్నాం. ఎల్లుండు మరి కౌన్సిల్లో వచ్చి మళ్ళీ దీన్ని రీటెస్ట్ చేస్తాం, అడుగుతాం. వాళ్ళు కానీ దాన్ని చేసుకుంటే సరే, లేకపోతే కౌన్సిల్లో పోరాటం చేస్తాం. ఇంకా ముందుకెళ్తే దీని మీద కార్యాచరణ కూడా రూపొందిస్తాం. భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆ పార్టీ వైఖరిని చెప్పాలి. వాళ్ళ పార్టీ వైఖరిని చెప్పాలి. వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నారా? ఈ దోపిడీలో భాగస్వాములు అవుతారా? లేదు, ఇది తప్పు అని చెప్పి వాళ్ళు వచ్చి దీన్ని వ్యతిరేకిస్తారా? వాళ్ళ తాలూకు వైఖరిని కూడా చెప్పాలి. చెప్తాడు డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు, మీరు ఏం చెప్తారు దీని మీద? నీతి కబుర్లు చెప్తుంటారు కదా, నీతి మాటలు చెప్తుంటారు కదా. మరి ఇది నీతా, ఇది అవినీతా? 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం విద్యా సంస్థలకు కేటాయించడంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. ఈ భూ కబ్జా చర్యను వెంటనే నిలిపివేయాలని వైసీపీ నేత కేకే రాజు డిమాండ్ చేశారు. ఈ భూమి కేటాయింపు వెనుక భారీ అవినీతి, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు. భూమి వ్యవహారంలో పారదర్శకత లేకపోతే ప్రజల్లో అనుమానాలు పెరుగుతాయని, ప్రభుత్వం తక్షణమే వివరణ ఇవ్వాలని కోరారు. ఈ నిర్ణయం రద్దయ్యే వరకు వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. జీవీఎంసీ అధికారులు పెట్టారు. ఎజెండా అంశం నుంచి దాన్ని తొలగించాలని ఈరోజు కార్పొరేటర్స్ అందరూ కూడా ప్రజల బొత్స సత్యనారాయణ గారు, శాసన మండలి సభ్యులు మొదలు రవిబాబు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలోనూ కూడా ఈరోజు కమిషనర్ గారికి, మేయర్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రిన్సిపల్ సంబంధిత శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా ఈ రోజు ఒక లేఖ రాయటం జరిగింది. ఆ లేఖని స్వయంగా మా కార్పొరేటర్స్, కమిషనర్ గారికి, మేయర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఏదేమైనా మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు కానీ, విద్యావంతులు కానీ, న్యాయవాదులు కానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ, విశాఖపట్నాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఈ ప్రాంతం మీద వివక్ష చూపిస్తున్నారు. అమరావతి అంటే ఆయనకి దత్తపుత్రిక, విశాఖపట్నం అన్నా, ఉత్తరాంధ్ర ప్రాంతం అన్నా ఆయనకి సమితి ప్రేమ. 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా అయితే అమరావతి పేరుతో ఈ ప్రాంతానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకట్ట వేసి ఈ ప్రాంత అభివృద్ధిని ప్రశ్నార్థకం చేసి ఈ ప్రాంతానికి నష్టం చేశారో, అదే విధంగా ఈ రోజు నాటకీయంగా పెట్టుబడుల పేరుతో ఈ ప్రాంతంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల భూములన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు బినామీలకి, దబేదారులకి, రియల్ ఎస్టేట్ కంపెనీలకి దారదత్తం చేసి ఈ ప్రాంత ప్రజల్ని మరొకసారి మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ గీతంకు సంబంధించిన 50 ఎకరాలు, 54 ఎకరాలు, 78 సెంట్లు ఆ బదలాయింపుని ఆపే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని
కార్యాచరణ రూపొందించుకుని పోరాటం చేయబోతాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలపై కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ తీవ్రంగా స్పందించారు. గాంధీ పేరు తొలగిస్తే అది ప్రజాస్వామ్యంపై దాడితో సమానమని వ్యాఖ్యానించారు. బీజేపీ రాజకీయ ద్వేషంతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరచడం ద్వారా పేదల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. అవసరమైతే ఉద్యమ స్థాయిలో పోరాటం చేపడతామని స్పష్టం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకం దాదాపు 200 జిల్లాల్లో మొదటిగా ప్రారంభించి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాలలో ఈ పథకాన్ని మనం తీసుకెళ్లడం జరిగింది. దాదాపు 2005లో ఈ దేశంలో 12 కోట్ల మంది పేదలు మహిళలకు లబ్ధి చేకూరింది. కాబట్టి ప్రియమైన మహిళలారా, అక్కలారా, చెల్లెలారా అందరికీ కూడా ఈ పథకం యొక్క ఉద్దేశం ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ఒక కుట్ర చేసి మహాత్మా గాంధీ మహాత్ముడి పేరు తొలగించి ఒక రామ్జీ అనే పేరును పెట్టి ఈ యొక్క పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి ఆలోచన చేయాలి. ఎందుకు ఆలోచన చేయాలంటే రోజు మహిళలందరూ ఇవాళ thumbnail పెట్టాలి, ఇవాళ మొత్తం కూడా హై టెస్ట్ పెట్టాలి. దీన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతుంది. రాష్ట్రాల పైన భారం వేసి ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి గమనించాలి. ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఏదైతే ఈ దేశంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ పథకం పెట్టామో అదే పేరును కొనసాగించాలి. మహాత్ముడి పేరును తొలగిస్తే, ఈ పథకాన్ని నీరుగారిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు, వృద్ధులు, వితంతులు ఒక్కటే ఏకతాటిగా లక్షలాది మంది ఒకటై ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున మనందరం కూడా పోరాడాలని మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం చేస్తూ మహాత్మా గాంధీ పేరును ఎట్టి పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం పైన ఇవాళ తీసివేస్తే మాత్రం ఇవాళ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా మహిళలందరం కూడా పెద్ద ఎత్తున మనం పోరాడాలని మీ అందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తాను. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు సంబంధించిన మరో వీడియో విడుదల కావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. బాధిత మహిళ విడుదల చేసిన వీడియోలో టీడీపీ నేత ముక్క రూపానందరెడ్డితో జరిగిన సమావేశ దృశ్యాలు ఉన్నట్లు చెప్తున్నారు. ఈ వీడియో ఆధారంగా కేసును ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు అధికార పార్టీ నేతలు ఈ వీడియోల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం మహిళా భద్రత, అధికార దుర్వినియోగంపై తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల అంశం రాజకీయ వేడిని రాజేస్తోంది. గణతంత్ర వేడుకల్లో ఎమ్మెల్యేకు తగిన గౌరవం ఇవ్వలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా వైసీపీ నేతలు ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. రుషికొండలో జరిగిన అక్రమ నిర్మాణాల విషయాన్ని గుర్తు చేస్తూ అక్కడ మౌనం పాటించిన వారు ఇప్పుడు నీతులు చెప్తున్నారని విమర్శించారు. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశం ఇప్పుడు రాజకీయంగా ఆయుధంగా మారిందని విమర్శకులు చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ వివాదం ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అధికారులు చట్ట ప్రకారం వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ఒక ప్రభుత్వం గురించి ఇంకొక ప్రభుత్వం గురించి అది కాదు. మన వెంకటగిరి నియోజకవర్గం ప్రతినిధికి గౌరవం ఇచ్చేది నేర్చుకోండి. కాలేజీ ఫీజు రియంబర్స్లు వైసీపీ వాళ్ళు ముందు చేరిన పిల్లలకి ముగిచ్చేసేసారు. ఆ రోజు ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఆ ముందు పిల్లలకి ఇచ్చారు. అట్లా కాదు. చంద్రబాబు నాయుడు మన సీఎం గారు ప్రతి ఒక్కరికి మనము మన పథకాలు కానీ మన ఫీజు రియంబర్స్లు కానీ ప్రతి ఒక్కరికి పంపించినాం. ఎవరో ఎందుకు మా పిల్లలకే జగన్ ప్రభుత్వం వచ్చిన ముందు సంవత్సరం కాలేజీలో చేరిస్తే రాలేదు. ఆ వైసీపీ ప్రభుత్వం సంతకం పెట్టిన రోజు నుంచి ఆ రోజు చేరిన నుంచే వచ్చినాయి. మరి ఈరోజు సీఎం సంతకం పెట్టిన వైసీపీ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం కాదు, ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఉన్న పిల్లల భవిష్యత్తును చూస్తున్నారు, అభివృద్ధి చూస్తున్నారు. మీరు అవన్నీ చూడట్లేదు. అభివృద్ధి గురించి మీరు చెప్తున్నారు. 9వ వార్డులో బాలయ్య గారు చెప్తున్నారు.
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేశాడంటూ బాధిత మహిళ వీణా చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కారులో అజ్ఞాత ప్రదేశానికి తీసుకువెళ్లి తనపై లైంగిక దాడి చేశాడని ఆమె ఆరోపించారు. కొంతకాలంగా న్యూడ్ వీడియోలు పంపాలని వేధించారని, అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ ఆరోపణలపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయంగా ప్రభావవంతమైన వ్యక్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు చట్టం సమానంగా పనిచేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ కేసు రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా కుదిపివేస్తోంది. వీడియో కాల్స్ కూడా నాకు కంఫర్టబుల్ కాదు అనేసి చెప్పాను అనమాట. న్యూడ్స్ పంపించమని ఒక 3-4 డేస్ అడిగారు. బాగా నేను పంపను అనేసరికి కొంచెం బెదిరించడం లాంటివి చేశారనమాట. ఓకే న్యూడ్స్ పంపొద్దు, నేను నీతో మాట్లాడాలి, నన్ను పర్సన్గా మీట్ అవ్వు, ఇన్ పర్సన్లో మీట్ అవ్వు అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత కొంచెం ఆయన అధికారం చూపించడం లైక్ నేను రైల్వే కోడూరు ఎమ్మెల్యేని, నా కోడూరు ఇది ప్రస్తుతానికి, నువ్వు ఇక్కడే జాబ్ చేస్తున్నావు, నీ ట్రాన్స్ఫర్ కూడా నా చేతిలోనే ఉంటుంది, నీ ప్రమోషన్స్ కూడా నా చేతిలోనే ఉంటుంది అని ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. నాకు అర్థమైంది, సార్ మీరు ఎంత చెప్పినా సరే నేనైతే కలవడం జరగదు అనేసి నేను చెప్పాను. ఫోన్ కాల్స్లో మెసేజెస్లో చెప్పడం అర్థం కావట్లేదేమో అని చెప్పేసి నేను కలుస్తాను, జూలై 9th కలిశాను. ఫర్ ద ఫస్ట్ టైం జూలై 9th కలిశాను. ఆయన షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత నైట్ 8 o'clock అలాగా వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. మా ఇంటి దగ్గర పిక్ చేసుకుని తీసుకెళ్లారు. రాజంపేట టు బాక్రాపేట మధ్యలో ఒక డార్క్ విలేజో మరి ప్లేసో నాకు ఐడియా లేదు, అక్కడ ఆపారనమాట. ఆపిన తర్వాత నేను ఎందుకు ఆపారండి అంటే, ఎందుకు నువ్వు నాతో సరిగా ఉండట్లేదు, ఎందుకు నేను అడిగినవన్నీ చేయట్లేదు అని చెప్పేసి కాన్వర్సేషన్ స్టార్ట్ చేశారు. సో ఆయన సెక్షువల్ సాటిస్ఫాక్షన్ కావాలి నాకు నీతో అనేసి అన్నారనమాట. లేదు సార్ నేను అవన్నీ చెయ్యను అనేసి చెప్పేసరికి ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేశారు. కార్ డోర్ ఓపెన్ చేసేలాగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు. నా ఫ్రంట్ సీట్, నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. రెక్లైనర్గా బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను అరవబోయాను, ప్లస్ చేతులు ఇలా పట్టేసుకున్నారు. 2 చేతులు ఆయన ఒక చేతి ఇలా పట్టుకున్నారు, కొట్టారు. ఫోర్స్ఫుల్లీ నా ప్యాంట్ అది తీసేసి హీ ఫోర్స్ హిమ్సెల్ఫ్ ఆన్ టు మీ ఫర్ ద ఫస్ట్ టైం. అయిపోయిన తర్వాత నేను భయపడిపోయి నేను వెనక్కి వెళ్ళిపోయినా. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవడంతో ఎన్నికల సందడి మొదలైంది. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణ గడువు ఉంది. మొత్తం 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలు ప్రకటించనున్నారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి హామీలు ప్రచారంలో కీలకంగా మారనున్నాయి. ఎవరైనా అలా అంటే అలో లేదు, అలో అంటే తీసుకోండి. మనకి మమ్మల్ని అనకుండా అనద్దు కదా. అంటే పిఆర్ఓ అంటే పిఆర్ఓ మున్సిపల్లోనా టీహెచ్ అంటే మేము కూడా తీసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. మాకంటే ఖాళీ ఉన్నాను అమ్మి కొడుమని. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తమిళ ప్రముఖ నటుడు ధనుష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. బుధవారం ఉదయం తోమాల సేవలో ఆయన తన కుమారులు యాత్రారాజ్, లింగరాజ్లతో కలిసి పాల్గొని స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం అందజేశారు. నటుడిగా విస్తృత గుర్తింపు ఉన్న ధనుష్ భక్తి శ్రద్ధలతో స్వామివారి సేవలో పాల్గొనడం భక్తుల్లో విశేష ఆకర్షణగా నిలిచింది. సినీ రంగంలో బిజీగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికతకు సమయం కేటాయించడం యువతకు నిదర్శనంగా నిలుస్తోందని భక్తులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో
ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమైన నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. జాతర మొదటి రోజున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. భక్తులకు భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం అదనపు సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఎలాంటి అపార్థాలు తలెత్తకుండా సమాచార కేంద్రాల ద్వారా భక్తులకు మార్గనిర్దేశం చేస్తున్నామన్నారు. మేడారం జాతర తెలంగాణ గౌరవానికి ప్రతీక అని, సాంప్రదాయాలను కాపాడుతూ ఘనంగా నిర్వహించడమే లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. జనము మరి అన్ని దారులు మేడారం వైపుకే వస్తున్నాయి. అందరూ కూడా ఇప్పటికే మనకు బుధవారం, బేస్తవారం, శుక్రవారం ఉండే రాగా క్రౌడ్ ఈ రోజు ఉంది. మరి వీళ్ళందరినీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినాము. ఎలాంటి ఒత్తిడి లేదు. అందరి క్యూ లైన్లు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చినాము. మరి షెడ్స్ కూడా వేసినాం. బయట కొద్దిగా ఒక పావుగంట, అర్ధగంట ఏమన్నా లేట్ అయినా కూడా నీడలో ఉండేటట్టుగా. అదేవిధంగా మరి ఈరోజు సాయంత్రము 5 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ, నిన్ననే పగడిద్దరాజు పునుగోల నుంచి బయలుదేరిండు. ఇప్పుడు గోవిందరాజు కూడా కొండాయి నుంచి బయలుదేరి మరి ఊర్లో మేడారం గ్రామంలో ఉన్న మినీ చిన్న గుడి సారమ్మ గుడిలోకి వచ్చి అందరు దేవుళ్ళు అలాయి బలాయి తీసుకొని ఆడ దేవుడి సన్నిధిలో జరగాల్సినటువంటి కార్యక్రమాలను చేసుకొని మరి సాయంత్రం 6 గంటలకు లోపు ఇక్కడ గద్దెల మీదకి సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు ఎక్కబోతున్న సందర్భంగా లక్షలాది మంది భక్తుల యొక్క హర్షధ్వానాల మధ్య మరి ఆ దేవుళ్ళు ప్రజల మధ్యకు వస్తున్నారు. 2 సంవత్సరాల వనవాసం నుంచి జనవాసంలోకి వస్తున్నారు. ఇది మహాఘట్టం. మనం అందరం ఎదురు చూసేది ఈ మహాఘట్టం కోసమే. మళ్ళా 2 ఏళ్ల తర్వాతనే ఈ యొక్క గొప్ప అవకాశం మనకు దర్శించుకునే అవకాశం దక్కుతుంది. కాబట్టి అందరూ కూడా కుటుంబ సమేతంగా మరి మంచి వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారంలో చోటు చేసుకున్న ఘటన రాష్ట్రాన్ని షాక్ కు గురిచేసింది. సంగారెడ్డిలో నర్సుగా పనిచేస్తున్న సురేఖ అనే యువతి తన తల్లిదండ్రులు దశరథ్, లక్ష్మిలను విష ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్నారని భావించి ఈ ఘాతకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. కెటమైన్ ఇంజెక్షన్ ఇచ్చి వారు స్పృహ కోల్పోయారని నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల లోతైన విచారణలో నిజం బయపడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తల్లిదండ్రులే పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతారని, అలాంటి వారిపై కూతురు చేసుకోవడం అత్యంత విషాదకరమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితురాల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు చట్టపరమైన చర్యలు చేపట్టారు. రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టిన తర్వాత, అమ్మ నీకు ఒంటి నొప్పులు ఉన్నాయి కదా, నేను డాక్టర్ని అడిగి మత్తు ఇంజక్షన్లు తెచ్చాను, నీకు మత్తు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజక్షన్ డోస్ కంటే ఎక్కువ డోస్ ఇస్తే ఇమీడియట్గా క్షణాల్లో చనిపోతారని తెలిసి ఆమెకు నాలెడ్జ్లో ఉన్నది కాబట్టి వాళ్ళ మదర్కు ఇంజక్షన్ ఇవ్వగానే ఇమీడియట్గా పడుకున్నది. ఆ సమయంలో వాళ్ళ తండ్రి ఇంటి బయట చలి కాగడం జరుగుతున్నది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న ఇంట్లోకి నక్కలి దశరథం ఇంట్లోకి వచ్చి ఏమైందని అడగగా, అమ్మ అన్నం తిని పడుకున్నది నాన్న, నొప్పులు లేస్తున్నాయి అంటే ఇంజక్షన్ ఇచ్చినా పడుకున్నదని చెప్పారు. తర్వాత నాన్న నీకు కూడా నడుముల నొప్పులు ఉన్నాయి కదా, నీకు కూడా డాక్టర్ని అడిగి ఇంజక్షన్ తెచ్చినా అని చెప్పి ఈమె పథకంలో భాగంగా వాళ్ళ నాన్న కూడా ఇంజక్షన్ ఇవ్వడం వల్ల ఇమీడియట్గా చనిపోయి అలా మదర్ మీద పడడం జరిగింది. ఆ తదుపరి ఆమెకు భయానికి లోనై వాళ్ళ అన్నకు ఫోన్ చేసి, అమ్మ నాన్నలు ఇట్లా చనిపోయినారు, నాకు భయం వేస్తుంది రా అని చెప్పారు. వాళ్ళ అన్న వచ్చి చూసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మర్పల్లి హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ చనిపోయినారు అని తెలిసింది.
దీని మీద లోతుగా విచారం చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని చంపినది. ఈ కేసులో త్వరతరిగా 3వ రోజే కేసుని డిటెక్ట్ చేసిన మా దరూర్ సిఐ గారికి మరియు బంటువారం ఎస్ఐ మా సిబ్బంది అందరికీ కూడా వికారాబాద్ మా సబ్ డివిజన్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు. సర్వేరాళ్లపై జగన్ బొమ్మ వేసి 700 కోట్ల మేర ప్రభుత్వ నిధులు దోచుకున్నారంటూ కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. భూ సర్వే పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలన్నీ బయటకొస్తున్నాయని, ప్రజలు నిజాలను గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల నుంచి దీనిపై స్పందన రావాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మంచి ఉద్దేశంతో ఈ యొక్క భూ రీసర్వే ప్రక్రియను మొదలుపెట్టింది. ఈరోజు చూస్తే ఆ రోజే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జగ్గయ్యపేటలోని తక్కెళ్లపాడులో భూ రీసర్వే పేరు మీద ఒక పైలట్ ప్రోగ్రాం మొదలుపెట్టి ఆ రోజు కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ ద్వారా భూములు రీసర్వే చేసే విధంగా జీవో నెంబర్ 1348ను 2018 సెప్టెంబర్ 25వ తేదీనే తెలుగుదేశం పార్టీ జారీ చేసింది. 2019లో ఒక దురదృష్టవశాత్తు పార్టీ ఓడిపోవడము, వైకాపా పార్టీ అధికారంలోకి రావడము, ఈ భూ సర్వేని ఒక దోపిడీ చేయడానికి, ప్రజల భూములని ఆక్రమించుకోవడానికి వాడుకొని వాళ్ళు ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళు కన్నుబడ్డ ప్రతి ఒక్క భూమిని వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేశారు. ఈరోజు ఈ భూ సర్వేల వివాదాలు సృష్టించి, ఈ భూ సర్వేతో రీసర్వే పేరుతో ప్రజల మధ్యన వివాదాలు సృష్టించి న్యాయపరంగా సాయం దక్కకోకుండా వైసీపీ నాయకులు 2 రకాల పద్ధతులను ఈరోజు చేశారు. మీరు చూస్తే రీసర్వే పేరుతో దాదాపు రాష్ట్రంలోని చాలా భూముల్ని 22A జాబితాలో చేర్చడము, ఆ తర్వాత ఆ భూ వివాదాలు పరిష్కారం కాకుండా ప్రజలు అల్లకొల్లోలం పడితే మీకు క్లియర్ టైటిల్స్ ఇస్తామని చెప్పేసేసి భూ వివాదాలు పరిష్కరిస్తామని చెప్పి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ని 2023 అక్టోబర్ 31న ప్రకటించడం జరిగింది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏ విధంగా వాళ్ళ యొక్క స్వేచ్ఛను హరిస్తూ వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకోవడానికి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చినారనేది. దీని ప్రకారము ఏవైనా భూమి యొక్క సమస్యలు తలెత్తితే భూ అప్పిలేటుకు పోవాల్సి ఉంటుంది అని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో చేర్చి ఈ ట్రిబ్యునల్ పరిష్కారాలన్నీ ఈ ట్రిబ్యునల్ అప్పిలేట్లోకి పోయే విధంగా తయారు చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరు తిరుపతి జాతీయ రహదారిపై మాజీ మంత్రి రోజా భువన కరుణాకర్ రెడ్డి భారీ నిరసన చేపట్టారు. మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులతో రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేయడంతో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. మహిళల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని రోజా ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మహిళల భద్రతా అంశాన్ని కేంద్ర బిందువుగా మార్చింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అజిత్ పవార్ మృతికి ఏపీ కేబినెట్ సంతాపం. భేటీ ప్రారంభంలో పవార్ మరణాన్ని ప్రస్తావించిన సీఎం చంద్రబాబు సంతాపం తెలిపిన మంత్రిమండలి కేబినెట్ లో సంతాప తీర్మానం. వికసిత్ భారత్ కు 2026 పునాది సంవత్సరమన్న రాష్ట్రపతి ముర్ము. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్, ఈ నెల 29న ఆర్థిక సర్వే ప్రవేశపెట్టనున్న నిర్మల. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మహిళ లైంగిక ఆరోపణలు రేపు చేసి 5 సార్లు అబార్షన్ చేయించాడని ఫిర్యాదు. ఆరోపణలు అవాస్తవం, రాజకీయ కుట్రేనన్న ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు. దర్యాప్తు విషయంపై స్పందించిన ఏపీ మహిళా కమిషన్. భీమవరం వైసీపీ నేతలతో వైఎస్ జగన్ కీలక సమావేశం. పార్టీ బలోపేతంపై భీమవరం నేతలకు జగన్ దిశానిర్దేశం. రాబోయే ఎన్నికల వ్యూహాలపై వైఎస్ జగన్ చర్చలు. భీమవరం రాజకీయాల్లో వైసీపీకి కొత్త ఉత్సాహం. మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క పరిశీలన. భక్తుల భద్రతకి అత్యంత ప్రాధాన్యమన్న మంత్రి. అన్ని శాఖల సమన్వయంతో జాతర నిర్వహణ. సాంప్రదాయాలు కాపాడుతూ జాతర ఘన నిర్వహణ. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.